రాజకీయంగా హరీష్ రావు చిల్లర విషయాలు అందరికీ తెలుసన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. ఢిల్లీలో బీజేపీ నాయకుల్ని కలిశారా లేదా అన్న దానికి హరీష్ రావు సమాధానం చెప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ కు కేటీఆర్ ను నాయకుడిని చేస్తే ఆ పార్టీలో హరీష్ రావు పాత్ర ఏముంటుందని ప్రశ్నించారు. ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలు తెలిసే కేసీఆర్ తన కుమారుడు కూతురుని పార్టీలోకి తెచ్చాడన్నారు. హరీష్ రావు రాజకీయ భాగోతం సీఎం బయట పెట్టడం వల్ల ఇరిటేషన్తోని ఒక అసహనంతోని మాట్లాడుతున్న మాటలు తన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, తన యొక్క మైండ్ సెట్ లేదా స్టేట్ ఆఫ్ మైండ్కి ఉదాహరణ. నిన్న అందరు కూడా ఏమంటారు, సిద్దిపేట చిల్లర రావు అనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. రాజకీయంగా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది చేతగాక ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫెన్స్ అవుతుంది అన్నట్టుగా నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు లేకపోతే నువ్వు ఆడుతున్న దొంగ నాటకాలని తెలియని కాదు హరీష్ రావు. ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులతో కలిసింది వాస్తవమా కాదా అంటే వాస్తవమైతే వాస్తవం, కాదంటే కాదు అని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా అనడం ద్వారా నువ్వు చేసిన దొంగ నాటకాల గురించి తప్పించుకోలేవు కదా. నిజంగా మీ మామ హరీష్ రావు రాజకీయ భాగోతం